మన దేశంలోని అతిపెద్ద మహాకావ్యం మహాభారతం. వీరులైన పాండవులు కౌరవులు మధ్య జరిగిన యుద్ధం. అయితే ఈ కథలో ఒక విభిన్నమైన పాత్ర ఉందే. అతను పుట్టుకతో వ్రాలేని అయినా శక్తితో ఎదిగిన కర్ణ. అతని జీవితం, సాహసం, ధర్మం అతనికి ఇచ్చిన పీఠాలు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది కర్ణ యొక్క నిజమైన కథ. కర్ణ పుట్టిన సమయం చాలా ప్రత్యేకమైనది. అతను కుంభరాశి నక్షత్రంలో ఒక చక్రవర్తి భూషణంగా పుట్టాడు. కాని ఈ కథ మొదలుపెట్టే ముందు మనం తెలుసుకోవాలి కర్ణ ఎలా పుట్టాడో. మహాభారతంలోని కుంతి ఒక సందర్భంలో అజ్ఞాతవాసం సమయంలో సూర్యుడిని పిలిచి ఆయన నుండి శక్తి ప్రాప్తించింది. ఈ శక్తి ద్వారా ఆమెకి సూర్యకుంభ నామంతో ఒక కుమారుడు పుట్టాడు. ఈ శిశువు పేరు కర్ణ. కోనీలో పుట్టిన ఆ పిల్లవాడిని కుంతి తన కుటుంబం నుంచి దాచడానికి అతన్ని నదీ ప్రవాహంలో వేసింది. ఈ కర్ణ పుట్టినప్పుడు ఆయన మానసికంగా ఏమీ చెడిపోయాడు, కాని మరింత కష్టాలు ఎదురయ్యాయి. కర్ణ పెరిగిన పద్ధతి చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఆయన చుట్టూ ఉన్న వారితో మాట్లాడితే చాలా మంది ఆయనను ఒక దుర్మార్గుడిగా భావించారు. కాని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే అతని సామర్థ్యం. అంతవరకు అతను తన జీవితం ఎవరితోనూ పంచుకోలేదు. కర్ణ తన విద్యాభ్యాసం ప్రారంభించారు మరియు ఒక అద్భుతమైన శిల్పిగా ఎదిగారు. ముఖ్యంగా ఆయుధ విద్యలో అతను ఎంతో నిపుణుడయ్యారు. అయితే అతని జీవితం అసలు మలుపు తిరిగింది. కర్ణ అసలు పాండవులలో ఒకరు కావచ్చు, కాని ఆయన జీవితం తీర్చిపోయే అనుకోని మలుపు దుర్యోధనతో. అతను పాండవులకు వ్యతిరేకంగా కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొనడానికి నిర్ణయించుకున్నాడు. కర్ణకు రాజ్యం లేకుండా జీవించడానికి అవకాశం లేదు. దుర్యోధన అంగీకరించుకున్నాడు. అతని అగ్రస్థానం గుర్తించి అతనికి మహాబలాన్ని అంగీకరించగలిగాడు. కర్ణ పాండవుల తరపున మరొకవైపు ధర్మం, నిజాయితీ, నిజమైన గురుకులాన్ని అనుసరించి పూజిస్తే ఆయన నడక మరొకవైపు మారింది. దుర్యోధనతో తన జీవితం అనుసరించి ఈ విధంగా అతని శక్తిని ప్రయోగించగలిగాడు. కర్ణ కథ చాలా రక్తపు వాడుక కథ. అంతకు ముందు ఆ సంఘటనలు, గాయాలు అన్నీ చాలా చెప్పడానికి లేవు. ఆయన మరణం తుదకు కారణమైన మహాయుద్ధంలో అత్యంత శక్తివంతమైన శక్తులు మరణంతోనూ విజయాన్ని సాధించారు. అనుభవాలైన ధర్మం పట్టుకునే ప్రేరణ కొనసాగింది. కర్ణ ఒక మనిషి కథ కాదు, అద్భుతమైన గుణాలే అందరి జీవితాలలో